ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రెడ్ బుక్ వేధింపులకు ఆడ మగ అన్న తేడా లేదు. వైఎస్ఆర్సీపీని అభిమానించేవారైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారైనా అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయటమే టార్గెట్. అలా అరెస్టు చేసిన వారిని చిత్రహింసలకు గురిచేసి వారితో వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు చెప్పించి వారిపై మరిన్ని అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యం. ఇలా లోకేష్ రెడ్ బుక్ వేధింపులకు గురైన బాధితుల్లో సోషల్ మీడియా యాక్టివిస్టు పాలెటి కృష్ణవేణి ఒకరు. ఆమె అనుభవించిన చిత్రహింసలు అన్నీ ఇన్నీ కావు. ఆమెను మాత్రమే కాదు, మొత్తం కుటుంబాన్ని వేధించారు. విచక్షణ రహితంగా దాడులు చేయడంతో పాటు అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ రెడ్ బుక్ వేధింపుల ముందు పైశాచికత్వం అన్న పదం కూడా చిన్నబోతోంది. రాక్షసత్వం అన్న పదం కూడా తలదించుకుంటుంది. అంతకు మించి అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే లొంగిపోవాలి, చెప్పినట్లు వినాలి, లేదంటే నరకం అనుభవించాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడాది కాలంగా జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, చేసిన అక్రమ అరెస్టులకు అసలు లెక్కే లేకుండా పోయింది. మాజీ మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. ఇక కింది స్థాయి కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో, వారిపై రెడ్ బుక్ వేధింపులు ఇంకే స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలా రెడ్ బుక్ వేధింపులు ఎదుర్కొన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో పాలెటి కృష్ణవేణి ఒకరు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేశారు. గ్రామాల్లో వందల మందిపై దాడులు చేసి తరిమి కొట్టారు. అక్రమ కేసులు పెట్టారు, జైళ్లకు పంపించారు. ఇందులో భాగంగానే మంగళగిరి మండల పెదవడ్లపూడికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలెటి కృష్ణవేణి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే టీడీపీ రౌడీల బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో పాలెటి కృష్ణవేణి కుటుంబం చిలకలూరిపేట మండలం పురుషోత్తమ పట్టణం వచ్చి తలదాచుకుంది. అప్పటికే లోకేష్ ప్రధాన అనుచరుడు జవ్వాది కిరణ్ కుమార్ 4 కార్లతో రౌడీ మూకలను పోగేసి అక్కడకు వెళ్లాడు. కృష్ణవేణితో పాటు ఆమె భర్తపై దాడికి దిగాడు. పట్టపగలే అందరూ చూస్తూ ఉండగా కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ ను కొట్టుకుంటూ ఈడ్చికెళ్లి కారు ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో ఎవ్వరికీ తెలియదు. రాత్రి 9:30 సమయంలో ఐటీడీపీ నుంచి ఒక వీడియో విడుదలైంది. అందులో కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ ను అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. టీడీపీ రౌడీలు లోకేష్ ఫ్లెక్సీని పట్టుకున్నారు. మరోవైపు రాజ్ కుమార్ తో కాళ్లు పట్టించుకున్నారు. లోకేష్ ఫ్లెక్సీకి మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ క్షమాపణ చెప్పే వీడియో తీశారు. ఆ రాత్రి మొత్తం కారులో రాజ్ కుమార్ ను తిప్పి చావబాదుతూ చివరకు చిలకలూరిపేట సమీపంలోని గణపవరం వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పట్లో ఈ ఘటన పూర్వపు బీహార్ను గుర్తు చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి, అంటే గత సంవత్సరం జూన్ 4వ తారీఖున గవర్నమెంట్ కౌంటింగ్ కంప్లీట్ అయింది. 9వ తారీఖు రోజున నా భర్త రాజ్ కుమార్ పాలెటి గారిని కిడ్నాప్ చేసి 9వ తారీఖు సాయంత్రం 4:30 కిడ్నాప్ చేసి 10వ తారీఖు తెల్లవారుజాము వరకు కూడా భయంకరంగా కొట్టి నారా లోకేష్ గారి ఫ్లాగ్ దగ్గర కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించి అతి వికృతంగా అర్ధనగ్నంగా కూర్చోబెట్టి ఎంతో రాష్ట్రం మొత్తం కూడా జుగుప్సాకరంగా బాధపడి చెలించిపోయే సంఘటనలు నా కుటుంబంలో జరిగినాయి. ఎందుకంటే కేవలం ఒకే ఒక కారణం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మేము అభిమానించటం, వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము జాయిన్ అవ్వటమే పెద్ద నేరంగా భావించి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా అధికారం వచ్చిన అహంకారంతో నన్ను, నా కుటుంబాన్ని, నేను ఒక బీసీ ఆడబిడ్డని, గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఆడబిడ్డని. పాలెటి కృష్ణవేణి భర్తపై అంతలా విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత కూడా రెడ్ బుక్ కక్ష తీరలేదు. పైశాచిక ఆనందం సరిపోలేదు. పాలెటి కృష్ణవేణి కుటుంబం తాడేపల్లిలో ఉంటే మరోసారి దాడి చేసేందుకు టీడీపీ రౌడీలు రెక్కీ చేశారు. దీంతో కృష్ణవేణి కుటుంబంతో సహా హైదరాబాద్కు వచ్చేశారు. కానీ పిల్లల్ని మాత్రం జంగారెడ్డిగూడెంలో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రౌడీలు ఆ స్కూల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు. పాలెటి కృష్ణవేణి పిల్లలను స్కూల్లో ఉంచితే మీ స్కూల్ని మూసేయిస్తామని బెదిరించారు. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం అర్ధాంతరంగా పిల్లలకు టీసీలు ఇచ్చి పంపించేసింది. ఆ కర్కసత్వం ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదలలేదు. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీలను ప్రశ్నించినందుకు పాలెటి కృష్ణవేణిపై ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. కృష్ణవేణి దంపతులను అరెస్టు చేసేందుకు పోలీసులు స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లో కృష్ణవేణిని దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అరెస్టు చేసి దాచేపల్లి స్టేషన్కు తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేశారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి అసభ్యకరమైన మాటలతో మానసికంగా హింసించారు. చెప్పినట్టు వినకపోతే భర్త రాజ్ కుమార్ పై గంజాయి కేసు పెడతామని బెదిరించారు. ఈ వ్యవహారాన్నంతా కృష్ణవేణి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఆ సీఐకి కోర్టు మెమో కూడా జారీ చేసింది. అయినా కృష్ణవేణికి రిమాండ్ తప్పలేదు. ఆ తర్వాత పిటి వారెంట్లతో రాష్ట్రం మొత్తం తిప్పారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కృష్ణవేణిపై 11 కేసులు, ఆమె భర్త రాజ్ కుమార్ పై 9 అక్రమ కేసులు నమోదు చేసి రాక్షసానందం పొందారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక స్టేషన్ ఇన్స్పెక్టర్ నన్ను దాదాపు రాత్రి 11 గంటల నుంచి 3 గంటలన్నర వరకు కూడాను అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్లని ఆలోచించుకుంటా కనీసం నాకు ఒక మంచినీళ్ళు కానీ లేదంటే వాష్రూమ్కి వెళ్ళటానికి వెసులుబాటు కానీ కల్పించకుండా కనీసం ఫుడ్ పెట్టుకోకుండా నన్ను 11 కాడి నుంచి రాత్రి 3:30 వరకు కూడా కొంతమంది ముఖ్య నాయకులకి, ఆ నియోజకవర్గ నాయకుడికి ప్లస్ ఇంకా కొంతమంది వ్యక్తులకి గ్రూప్ కాల్ చేసి నన్ను ఎలాంటి మాటలు అయితే మహిళల్ని అనకూడదు, ఎలాంటి మాటలతో అయితే హింసించకూడదు, అలాంటి మాటలతో నన్ను మెంటల్గా టార్చర్ చేసి ఎట్లా అంటే ఆ మాటలు నేను చెప్పుకోలేను అనమాట. భౌతికంగా ఒక దెబ్బ వేసినా కూడా మర్చిపోగలుగుతామేమో కానీ అలా ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడిన మాటలు ఏ మహిళని మాట్లాడకూడదు, ఆ మహిళ జీవితంలో కూడా ఎప్పుడు పడకూడదు. రెడ్ బుక్ కక్ష సాధింపులు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్తాయన్న దానికి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలెటి కృష్ణవేణి కథ ఒక ఉదాహరణ. మొదట ఆమె భర్తను కోలుకోలేని విధంగా చావగొట్టారు. ఆ తర్వాత వారి పిల్లలకు చదువును కూడా ఆపేశారు. అది కూడా సరిపోలేదని భార్యాభర్తలిద్దరిపై 20 అక్రమ కేసులు బనాయించారు. మొత్తం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి పారేశారు. ఇదంతా ఎందుకు అంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు. ఒక్క పాలెటి కృష్ణవేణి మాత్రమే కాదు, ఇలాంటి రెడ్ బుక్ బాధితులు వందలు వేల సంఖ్యలో ఉన్నారు.